క్రైస్తవులకును అలాగే ముస్లిం సహోదరులైన వారికి క్రీస్తు ప్రభు పేరిట నా శుభాలను తెలియపరుస్తున్నాను. నూతన సంవత్సరం శుభాలు మీ అందరికీ కలుగును గాక. మంచిది. గత కొద్ది కాలం నుండి బైబిల్ మరియు ఖురాన్ ఈ రెండు గ్రంథాలపై చాలా విశేషమైనటువంటి సంగతులను సమాజానికి తెలియపరుస్తూ రావటం జరిగింది. ఈ విషయంలో దేవుడు తన కృపచేత ఒక చిన్న పాత్రగా ప్రభు వాడుకుంటాను బట్టి మొదటిగా దేవుడికి నేను చాలా వందనస్తుడను, ప్రభువునకు నేను కృతజ్ఞుడినై ఉన్నాను. మరి ఇటీవల చేయబడినటువంటి ఒక విలువైనటువంటి సందేశం అదేమిటంటే మక్కాను గూర్చినటువంటి కొన్ని విషయాలను తెలియపరచడం జరిగింది. ఈ విషయంలో చాలా మంది కామెంట్స్ రూపంలో తన అభిప్రాయాలు తెలియపరుస్తూ వచ్చారు. వాస్తవానికి మక్కా అనే ప్రాంతంలో కాబా మస్జిద్ అనేటువంటి చతురాకారము కలిగినటువంటి నల్లని వస్త్రాలు తెరలుగా వేలాడు తీయబడేటువంటి ఆ యొక్క కాబా మస్జిద్ను ఎవరు కట్టిరి అనేటువంటి విషయాలలో పలు కోణాలలో వాటి ప్రస్తావన తీసుకొచ్చేసరికి చాలామంది పరిశోధకులు, మరి చాలామంది దైవాన్వేషకులు, చాలామంది నిపుణులు దైవం వాక్య విషయంలో చాలా నిపుణత కలిగినటువంటి వారు తెలియపరిచే విషయం ఏంటంటే అది మక్కా అనేటువంటి ప్రాంతంలో ఉన్న కాబా మస్జిద్ను మరెవరో కాదు మక్కాబీయులే కట్టిరి అనేటువంటి ఒక విషయాన్ని లేవదేయటం జరిగింది. ముస్లిం సహోదరులు చెప్పుకున్నట్లు లేదు ఇది ఇబ్రాహీం ఇస్మాయిల్ గారు కలిపి ఆ రోజుల్లో కట్టారు అనేటువంటిది అందుకు ఖురాన్ ఆ యొక్క దివ్య ఖురాన్లో మాత్రమే ఇస్మాయిల్ గారి ప్రస్తావన వచ్చింది. ఖురాన్ మస్జిద్లో అయితే ఇస్మాయిల్ గారు ఇబ్రాహీం గారు కట్టారని ఉంది. అలాగే దివ్య ఖురానులో అయితే కనుక ఇబ్రాహీం గారు మాత్రం కట్టారని ఉంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఇబ్రాహీం గారు ఇస్మాయిల్ గారు కలిపి కట్టారనేటువంటిది ఒక వాస్తవం, లేకపోతే ఒక విషయం వెలుగులోకి వచ్చింది. ఇకపోతే మహమ్మద్ వారి యొక్క జీవిత చరిత్రను బట్టి చూస్తే మక్కాలో పెట్టబడిన 360 విగ్రహాలు చైనా దేశస్థులు అనగా బౌద్ధిస్టులు తీసుకొచ్చి అందులో పెట్టిరి అని చెప్పేసి దీని తర్వాత భాగములు మీకు తెలియపరచడం జరుగుద్ది. ఈ కార్యక్రమం ముందుగా నేను చెప్పటానికి లేక ఈ కార్యక్రమం చేయడానికి కారణం ఏంటంటే ముందుగా మీకు తెలియపరిచిన మక్కాను ఎవరు కట్టిరి, ఇబ్రాహీం కట్టేనా అనే విషయంలో చాలా మంది కామెంట్స్ రూపంలో తెలియపరుస్తూ ఈ సైన్యం వైపు ఉండేటువంటి ఒక నల్లని రాయి యొక్క ప్రస్తావన చాలా మంది కామెంట్స్ రూపంలో వ్యక్తిగతంగా నాకు ఫోన్లు చేసి తెలియపరుస్తూ వచ్చారు. అందులో కామెంట్స్లో ఒక వ్యక్తి తెలియపరిచిన విషయం ఏంటంటే ఫోన్లో కూడా చెప్పారు. ఏమనంటే ఆదామును అల్లా స్వర్గములో తయారు చేసాడని, భూమి మీద ఉన్న మట్టిని తీసుకెళ్ళి స్వర్గంలో ఆదామును తయారు చేసాడని, ఆదాము ఎప్పుడైతే ఆ చెట్టు ఫలము తినద్దు అని దేవుడు చెప్పారో అది తినప్పుడు లేక తృణీకరించినప్పుడు ఆదామును మీరు ఈ చెట్టు నుండి వెళ్ళిపోండి అని భూమి మీదకి పంపించడం జరిగిందని, అలాగే ఆదాము స్వర్గం నుండి భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ నల్లని రాయిని వెంట పెట్టుకొని వచ్చారు అనేటువంటి విషయాన్ని కామెంట్స్ రూపంలో సహోదరుడు కూడా తెలియపరిచాడు. అంటే స్వర్గము నుండి ఆదాం వచ్చేటప్పుడు ఒక రాయిని వెంట పెట్టుకొని వచ్చాడు అని చెప్తున్నారు. దయచేసి ముస్లిం సహోదరులకు నేను తెలియపరిచే విషయం ఏంటంటే ఎప్పుడు కూడా నేను చెప్పేది నిజమని భావించటం కంటే వాస్తవాన్ని తెలుసుకోవటం అందరికీ మంచిది. అది నాకు మంచిది, అందరికీ మంచిది. ఒక మాట నేను అడుగుతున్నా, మక్కా అనేటువంటి ప్రాంతంలో కాబా మస్జిద్ను ఇబ్రాహీం కట్టారు అని మీరు అంటున్నారు, సంతోషం. ఎవరి ప్రేరేపణ చేత ఇబ్రాహీం కట్టారు? అల్లా ఆజ్ఞాపించి ఓ ఇబ్రాహీం ఇక్కడ నీవు ఒక గృహం కట్టాలి అని అల్లా లేక దేవుడు అబ్రహాంతో చెప్తే కట్టాడా, లేక అబ్రహాము తలదాచుకోవటానికి ఒక గృహాన్ని కట్టాడా? ఇది ముందు దీనికి సమాధానం మీరు చెప్పాలి. అంతే తప్ప యేసుక్రీస్తు దేవుడని బైబిల్లో ఎక్కడ ఉన్నది, అల్లా ఒక్కడే ఇలాంటి కామెంట్స్ పెట్టడం కాదు. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పాలి. ఇది జ్ఞానం కలిగినటువంటి మీరు చేయగలిగే పని అయి ఉండాలి. అంతే తప్ప అజ్ఞానంగా అడ్డదారులు వెతుకుతూ యేసు ప్రభు దేవుడని ఎక్కడ ఉన్నది, ఆయన అందరిలాంటి ప్రవక్తయే, అల్లా ఒక్కడే దేవుడు, ఆయనకి శుభాలు కలుగును గాక, ఇలాంటి మాటలు కాదు. నేను ఏదడిగితే అడుగుతున్నానో ముక్కుసూటిగా దానికి మీరు సమాధానం చెప్పాలి. లేదా నేనున్న చోటికి మిమ్మల్ని రమ్మని నేను పిలుస్తున్నాను, ప్రేమతో రండి,
నా దగ్గర వాటికి సంబంధించిన ఆధారాలు గ్రంథాలు ఉన్నాయి కాబట్టి గ్రంథ పరిశోధన కూర్చొని మనం చేద్దాం. మీరు ఫోన్లో అలా కాదండి ఇలా కాదండి, మీరు డిబేట్కి రండి, మా ప్రాంతానికి రండి. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఇదే కదా. ఒకవేళ మీకేమైనా సందేహాలు ఉంటాయి కనుక మీరు కూడా ఒక చక్కని ఇలాంటి లైవ్లో ప్రోగ్రామ్ ఒకటి తీసి వాస్తవాలు మీరు చెప్పండి, 10 మంది వింటారు కదా, సంతోషమే కదా. కాబట్టి నేను అడిగే మొదటి ప్రశ్న ఏమిటంటే, ఇబ్రాహీం కట్టారని మీరు అంటున్నప్పుడు అసలు ఇబ్రాహీం కాబాను కట్టడానికి అల్లా ప్రేరేపిస్తే కట్టారా, లేక ఇబ్రాహీము తనంతట తాను స్వతాతంగా కట్టేశారా? దీనికి ఖురాను నుండి మీరు సరైనటువంటి జవాబు సమాధానం మీరు చెప్పాలి. దీనికి సరైన చెప్పాలి. తర్వాత అది కట్టేటప్పుడు అబ్రాహాము వయసు ఎంత, మక్కాలో కట్టిన కాబా మస్జిద్ యొక్క కొలతలు కొలమానాలు లెక్కలు ఎంత, ఎన్ని రోజుల్లో దాన్ని కట్టారు, ఈ విషయాన్ని మీరు చెప్పాలి. వాస్తవం ఏమిటంటే కాబా యొక్క వాస్తవం, దానిలో ఉన్న నల్లన రాయి యొక్క సంపూర్ణ యొక్క పరమార్థాలు కేవలం బైబిల్లో నుండి కాపీ చేయబడ్డాయి. ఎందుకంటే దావీదును దేవుడు అంటాడు ప్రేరేపించి, దావీదు నాతాను ప్రవక్తను పంపించి దావీదుతో ఈ మాట చెప్పమంటాడు, ప్రవక్తను పంపించి, నీవు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని నువ్వు కట్టించాలి, దాని కొలతలు, దాని ఎత్తు, దాని పొడవు, దాని ఎడల్పు, దాని లోతు ఇంత పరిమాణంగా ఉండాలని చెప్పేసి నాతాను ప్రవక్త చేత దావీదు యొద్దకు వర్తమానం పంపించి 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదివితే, నా సేవకుడిని దావీదు యొద్దకి వెళ్ళి ఇట్లు చెప్పుము, అదేమనగా ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి నేను తెచ్చిన నాటి నుండి నేటి వరకు నేను మందిరములో నివసింపక డేరాల్లోను గుడారాలలో నివసించుచు సంచరించుచు వచ్చి తిని, కనుక నాకు ఒక మందిరము నీవు కట్టింతువా అని చెప్పి నాతాను ప్రవక్త దావీదును ప్రేరేపించినప్పుడు, దావీదు కట్ట పూనుకున్నప్పుడు తిరిగి దేవుడే అంటాడు, నీ చేతులు రక్తముతో నిండినవి కాబట్టి నీ కుమారుడైనటువంటి సొలొమోను చేత ఆ మందిరము కట్టించాలి అన్నాడు. ఇక్కడ తండ్రి అయినటువంటి దావీదు, కుమారుడైనటువంటి సొలొమోను, వీరిరువురి ప్రేరేపణ చేత ప్రపంచ మధ్య భూభాగములో జెరూషలేము అనేటువంటి ప్రాంతములో దేవునికి ఒక మందిరము తండ్రి కొడుకుల ప్రేరేపణ చేత కట్టించబడటం జరిగింది. సరిగ్గా దీనినే కొండ గుర్తుగా అరబ్బు ప్రజలు తీసుకొని ఖురాను గ్రంథములోనూ హదీసుల్లోనూ ఇబ్రాహీం గారు వారి కుమారుడు కాబా గృహమును అల్లా కొరకు కట్టిరి అనేటువంటి మాట రాయబడింది. దీన్ని బట్టి ఆలోచిస్తే సొలొమోను చేత దావీదు ప్రేరేపణ చేత దేవుని ఉద్దేశం చేత కట్టబడిన యెరూషలేము యొక్క దేవాలయం ఎట్టిదై ఇజ్రాయిలుకు ఉన్నదో, అచ్చం ఇజ్రాయిలుకు ఉన్నట్లు మాకు కూడా ఒక మందిరం ఉంటే బాగుండును కదా అని ఆనాటి అరబ్బు ప్రజలు ఆలోచన చేసుకొని, అది సాక్షాత్తు మహమ్మదు కాలానికి వచ్చేసరికి ఆ కాబా మస్జిద్ యొక్క పరిపూర్ణత పూర్తిగా వెలుగులోకి రావటం జరిగింది. మీకు క్లిప్పింగ్స్ రూపంలో చాలా విషయాలు చూపించడం జరిగింది గత వీడియోలో. ఏమనంటే క్రీస్తు శకము 600 నుండి మాత్రమే మక్కా అనేటువంటి కాబా మస్జిద్ ప్రస్తావన వెలుగులోకి వచ్చింది తప్ప, అబ్రాహాము కాలంలో నిజంగా ఆ కాబా మస్జిద్ను అబ్రాహాం ఇష్మాయిల్ కట్టుంటే గనుక అప్పటి నమూనా ఎట్లా ఉండేదో చెప్పాలి, లేక చూపించాలని చెప్పి BBC ఛానల్ వారు ఆ యొక్క విషయాలు తెలియపరిచినప్పుడు, అది క్రీస్తు శకం 600 అంటే ముహమ్మదు కాలము నుండే మక్కా గృహము కాబా మస్జిద్ అనేటువంటి వెలుగులోకి వచ్చింది. అది కూడా ఎట్లా రౌండ్గా ఒక కుండీలాగా కట్టబడి మధ్యలో 4 పలకలు కలిగిన గోపురంలాగా ఒక స్తూపంలాగా శివలింగ ఆకారంలో మాత్రమే పూర్తిగా కనబడుతుంది. అది కూడా ఇప్పుడు క్రీస్తు శకము 600 అంటే మహమ్మద్ కాలం నాటిది. గృహము అనేటప్పటికీ 4 వైపులు కూడా గోడలు ఉండాలి, పైన కూడా తలదాచుకోవడానికి నీడగా ఉండాలి కదా, అప్పుడు దాన్ని మనము గృహం అని చెప్పడానికి బాగుంటుంది. కానీ అబ్రహాం కాలంలో అసలు కట్టిన ఆనవాళ్లే లేవు. పైగా ఇది ఇబ్రాహీం గారు ఇష్మాయిల్ గారు కట్టారు అన్నారు. దీనికి కొండ గుర్తు ఏమిటంటే, దావీదు అతని కుమారుడైన సొలొమోను యెరూషలేములో దేవాలయమును కట్టిరి. ఇంచుమించు దానిని గుర్తుగా కట్టే ఆలోచన ప్రకారంగానే అక్కడ దావీదు స్థానంలో ఇబ్రాహీముని, ఆ యొక్క సొలొమోను స్థానంలో ఇష్మాయిల్ గారిని పెట్టి కట్టిరనే మాట వెలుగులోకి తెచ్చారనేటువంటి వాస్తవం ఇక్కడ బట్టబయలవుతుంది. ఇది ఒకటి. 2, నిజంగా అబ్రహాం గారే గనుక ఆ యొక్క కాబా మస్జిద్ను కట్టుంటే గనుక అసలు అబ్రహామును ఆ కాబా మస్జిద్ కట్టమని చెప్పింది ఎవరు? అందుకు ఆధారాలు ఏవి? అల్లా చెప్పారా?
ఓ ఇబ్రాహీం, నాకు ఒక గృహాన్ని నువ్వు కట్టవయ్యా అని చెప్పేసి ఇబ్రాహీం గారితో అల్లా చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నవా? దీనికి ఆధారాలు లేనే లేవు. పైగా ఒక ఖురాన్లో ఇష్మాయిలు ఇబ్రాహీం గారు కలిసి కట్టిరి అని ఉంది, మరొక ఖురానులో ఇబ్రాహీం గారు కట్టిరి అనే మాట ఉంది. ఇప్పుడు కాబాలో పెట్టబడినటువంటి ఆ మసీదులో నల్లని రాయి కోసం కాస్త లోతుగా మనం ధ్యానం చేద్దాం. దీని తర్వాత 786 అనేటువంటి వాస్తవాలను, ఆ తర్వాత అందులో 300 విగ్రహాలు పెట్టి ఆ విగ్రహముల పేర్లు ఏంటి, ఎవరు పెట్టారు, ఏ కాలంలో పెట్టారు అనేటువంటి దీని తర్వాత భాగంలో వాస్తవాలు చూద్దాం. వాస్తవానికి ముందుగా నేను అవే చెప్పాలి, ఇది చెప్పకూడదు, కానీ సహోదరులు ఫోన్లో నాకు తెలియపరిచిన వాస్తవాలను బట్టి ఇప్పుడు ఈ సందేశాన్ని మీకు అందించే ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను. మొదటిగా బైబిల్ గ్రంథములో సంఖ్యా శాస్త్రము కలిగిన గ్రంథం బైబిల్ ఎక్కడైనా కొలతలు, లెక్కలు, కొలమానాలు, ప్రమాణాలు ఉన్నాయి అని అంటే అవి సాక్షాత్తు క్రీస్తు వారికి, క్రీస్తు సంఘమునకు, పరలోకానికి సంబంధించిన ఆనవాళ్ళ ఉంటవి. 1 అనే అంకి, 2 అనే అంకి, 3 అనే సంఖ్య, లేక 4, ఇలా 10 ఏదైతే లెక్కలు కొలమానాలు అయితే మీకు కనబడతాయో బైబిల్లో, అవి కేవలం క్రీస్తుకు, సంఘానికి, పరలోకానికి సంబంధించిన లెక్కలు, కొలతలు, ఆనవాళ్ళయున్నవి. వాటిని దయచేసి మన స్వతాతంగా, మన సొంతానికి వాటిని అన్వయించుకోవటం న్యాయబద్ధమైతే కానే కాదు. సరే, ఇప్పుడు నల్లని రాయి కాబా మసీదులో ఈశాన్యం వైపు పెట్టబడింది. ఈ రాయి యొక్క ప్రస్తావన ఈరోజు ప్రపంచ ముస్లిములు మక్కా యాత్ర చేసి 7 సార్లు తిరిగేటప్పుడు ఆ నల్లని రాయిని ముద్దాడతారు. అసలు ఈ నల్లని రాయిని ముద్దాడటానికి కారణం ఏంటి? ఇస్లాం ప్రకారం విగ్రహారాధన నిషేధం, అది విగ్రహారాధన చేయకూడదు. మరి విగ్రహారాధన చేయకూడదు అని అంటూనే ఒక రాయిని ముద్దాడటం కూడా విగ్రహారాధనే కదా. దేవుణ్ణి ఎరగని అన్యజనులు పలు రకాలైన లోహాలు, పదార్థముల చేత సృష్టించబడినటువంటి వస్తువులను ముద్దాడటమో పూజించటం అనేది దేవుణ్ణి ఎరగని అన్యజనులకు చెల్లింది. ఒక రాయిని, ఒక మట్టిని, లోహాలు, పదార్థాలు, వెండి, బంగారము మొదలగు పదార్థాలను దైవములుగా భావించి దైవ స్థానములో పెట్టి వాటిని ముద్దాడటమో పూజించటం అనేది దేవుణ్ణి ఎరగని అన్యజాతికి చెందింది. ఇక్కడ మొహమ్మద్ కూడా నల్లని రాయిని ముద్దాడారు. మొహమ్మదును అనుసరించే ప్రపంచ ముస్లింలు కూడా ఈ రోజుకి నల్లని రాయిని ముద్దాడుతున్నారు. అంటే అర్థం ఏంటి? విగ్రహారాధన అనే రాయిని పూజించవద్దు, ఏ రాయికి మొక్కవద్దు, ఏ రాయికి నమస్కరించవద్దు, ఏ రాయిని పూజించవద్దు అని అంటూనే మరి కాబాలో ఉండేటువంటి నల్లని రాయిని ఎట్లా పూజిస్తున్నారు, ఎట్లా దాన్ని ముద్దాడుతున్నారు? నిజంగా ఈ రాయి ఆదాము స్వర్గంలో నుండి తెచ్చిన వాడైతే గనక ఆదామే కట్టుండాలి. ఒక సహోదరుడు పెట్టిన కామెంట్స్ ఏంటంటే, ఆదాము గారు వచ్చినప్పుడు రాయిని వెంట పెట్టుకొచ్చి ఎక్కడైతే ఆ రాయిని పెట్టాడో అక్కడ ఆదాము గారు ఒక గృహం కట్టుకున్నారట. చాలా విచిత్రంగా ఉంది. ఆదాము టైంలోనే మొదటి మానవుడు, తొలి మానవుడు. అసలు ఈ సహోదరులు ఏం కామెంట్స్ పెడుతున్నారు? అసలు బుర్ర ఎక్కడుంది, వీళ్ళకి జ్ఞానం ఎక్కడుంది? ఆదాము గారు గృహం కట్టేసుకున్నారట, ఆ గృహం దగ్గర ఆ రాయిని ఉంచారట. ఆ తర్వాత శిథిలావస్థలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్రాహీం గారు అదే ప్లేస్లో గృహం కట్టేశారట. చాలా చక్కటి విషయాలు తెలియపరుస్తున్నారు అజ్ఞాన స్థితిలో. కాబట్టి దయచేసి సత్యాన్ని గుర్తించండి అని చెప్పి మరీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు ఈ రాయి యొక్క ప్రస్తావన మనం ఆలోచిద్దాం. ఇస్లాంలో విగ్రహారాధన నిషేధం, విగ్రహారాధన చేయొద్దు అనంటూనే మరి రాయికి ముద్దాడటము, రాయిని కొనియాడటము, రాయి దగ్గర నమాజు చేయటము ఎంతవరకు వాస్తవం? దీన్ని బట్టి ఒక ప్రక్క విగ్రహారాధన చెయ్యొద్దు అని అంటూనే ముస్లింలు రాయిని పూజించేటువంటి ఆనవాళ్ళను బట్టి సృష్టికర్తను ఎరగని అన్యజనులు ఎట్టివారో, నిజమైన సృష్టికర్త బైబిల్ గ్రంథములను ఏకైక పరిశుద్ధ దేవుడైన సృష్టికర్త అయిన తండ్రిని ఎరగని వారు ఎట్టివారైతే ఈ భూమి మీద ఉన్నారో 100% ముస్లిం సహోదరులు కూడా ఈ భూమి మీద అన్యజనులతో సమానం. అంటే నిజదేవుడు లేనివారు, నిజదేవుని యొక్క చిరునామాను గుర్తించలేని వారు, నిజదేవుని యొక్క దైవిక స్పర్శను ఎరగని వారై ఉన్నారు ముస్లింలు. ఎందుకంటే రాయిని ముద్దాడటాన్ని బట్టి. అసలు ముస్లింలలో ఈ రాయిని ముద్దాడటం అనేది ఎక్కడి నుండి వచ్చింది? ఇది ముందు మనం తెలుసుకుందాం. దీనికి కూడా బైబిలే ఆధారం.
ముస్లిములు మక్కాలో పెట్టినటువంటి కాబా మస్జిద్లో పెట్టిన ఈశాన్యం వైపు ఉన్న నల్లని రాయి యొక్క దాని పరమార్థం కూడా అందుకు బైబిల్ ఒక ప్రక్క ఆధారం. బైబిల్ ఏదైనా ఒక విషయం తెలియపరుస్తున్నదంటే దాని వెనకాతల పరిపూర్ణమైన అర్థం ఉంటుంది. ఇది మీరు గుర్తించండి. ఇప్పుడు యాత్రకి వెళ్లే ప్రపంచం ముస్లింలు నల్లని రాయిని ముద్దాడుచున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కీర్తనల గ్రంథము 2వ సంకీర్తన 12వ వచనంలో చదివితే ఏం రాయబడుతుందో తెలుసా? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును అనే మాట కీర్తన 2వ సంకీర్తన 12వ వచనంలో రాయబడింది. అంటే ఈ రోజు ముస్లిములు నల్లని రాయిని ఎందుకు ముద్దాడుతూ ఉన్నారు అంటే దీని యొక్క పరమార్థం ఏంటనేది బైబిల్లో నుండి విశ్లేషణ మీకు తెలియపరుస్తున్నాను. చాలా జాగ్రత్తగా విషయాలు వినాలి. లోతైన సత్య సంగతులు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినండి. రాయి యొక్క ప్రస్తావన బైబిల్లో చాలా చోట్ల వ్రాయబడింది. ఎక్కడైతే రాయి లేక బండ అనే శబ్దము వస్తాదో దాని వెనకాతల కొండంత గుర్తుగా యేసు ప్రభు యొక్క ఆనవాలే మనకు కనబడుతుంది. ఇది ముందు మీరు తెలుసుకోవాలి. బైబిల్ అంతా కూడా ఛాయా ప్రదర్శనం, అలంకరణ రూపము గలది. నిజస్వరూపం అనేది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారిలో సంపూర్ణ రూపము దాల్చినది. ఇది దయచేసి కాస్త ముస్లింలు జ్ఞానం పెట్టి ఆలోచించండి. అలాగే క్రైస్తవులు అనబడిన వారు మీరు కూడా కాస్త తెలుసుకోవటం మీకు కూడా మంచిదని తెలియపరుస్తున్నారు. నెంబర్ 1, కాబాలో ఉన్న నల్లని రాయిని ముద్దాడుతున్నారు ముస్లిములు. ఈ ముద్దాడుటలో మీకు ఎవరు కనబడుతున్నారంటే కీర్తన 2:12 వచనం ప్రకారము కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును అని రాయబడింది. ఆ కుమారుడును గురించి బైబిల్లో ఇంకెక్కడెక్కడ రాయబడినదంటే యెషయా గ్రంథము 28 అధ్యాయము 16 వచనం నేను చదువుతున్నాను. ఈరోజు కాబాలో ఉన్న నల్లని రాయి యొక్క ముద్దులు ఎందుకు పెడుతున్నారు, ముద్దాడుతున్నారు, దానికి ఆనవాళ్ళు నేను చెప్తున్నాను బైబిల్లో నుండి. ముస్లింలు ఏదైనా ఒక విషయాన్ని వెలుగులోకి తెచ్చుకున్నారు అంటే కేవలం బైబిల్ సంబంధించి ఉంటుంది. బైబిల్ లేకుండా వారు ఏది చేయలేరు. ఇజ్రాయెల్ చరిత్ర అయి ఉంటుంది. అందుకే ఖురాన్ గ్రంథం అంతా కూడా ఉన్న ప్రవక్తలందరూ బైబిల్లోని వాళ్ళే. ఖురాన్ గ్రంథంలో ఉన్న స్టోరీ అంతా కూడా బైబిల్లో కాపీ చేయబడిందే తప్ప మహమ్మద్తో అల్లా చెప్పిన మాటలే గనక ఖురానులో వెతికితే గట్టిగా లెక్కెడితే గనక కొన్ని పేపర్లు ఇంత గ్రంథం మాత్రమే కనబడతా తప్ప పూర్తిగా ఖురాన్ అంతా కూడా బైబిల్లో ఉన్న ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి యొక్క వ్యక్తులు లేకపోతే ప్రవక్తలు వారి కోసమే ఖురాన్ అంతట్లో రాయబడింది. ఇప్పుడు యెషయా గ్రంథము 28:16 చదివితే ఇట్లా వ్రాయబడింది. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. చూడండి, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే అంటే ఖురానులో లేక ముస్లింలు స్వర్గములో నుండి అల్లా ఒక రాయిని పంపించాడు అంటున్నారు. పైగా ఆదాము వచ్చేటప్పుడు ఆ రాయిని తీసుకుని వచ్చాడు అంటున్నారు. దీనికి ఆనవాళ్ళు ఎక్కడ? బైబిలే సంపూర్ణ ఆధారం. బైబిల్ లేకుండా ఖురానుకు జీవం లేదు. ఇజ్రాయిల్ లేకుండా ముస్లింలకు ప్రాణం లేదు. కాబట్టి ఇజ్రాయిల్ చరిత్రే ముస్లింలకు ప్రామాణికము. అలాగుననే బైబిల్ గ్రంథము యొక్క జీవమే ఖురానికి ప్రాణాధారము. కాబట్టి ఇక్కడ ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి. ఈరోజు మక్కాలో బ్లాక్ స్టోన్, నల్లని రాయిని ఏదైతే మీరు వెలుగులోకి తీసుకొచ్చి ప్రస్తావన చేస్తూ ఇది అల్లా పంపించిన రాయి, దీనిని ముద్దాడండి అని మీరంటూ విగ్రహారాధన చేయొద్దు అంటూనే రాయిని మీరు ముద్దాడుతున్నారు కదా. ఇక్కడ యెషయా గ్రంథంలో చెప్పబడిన ఈ రాయి యొక్క తన పరమార్థం యేసు ప్రభు వారు. ఈ సియోనులో నేను వేసే మూల రాయి అనే మాట ఉంది చూశారు. ఆ రాయి ఎవరంటే సాక్షాత్తు క్రీస్తు ప్రభు వారికి ఛాయారూపం. అంటే ఏ మక్కా ఈశాన్య వైపు ఉన్న రాయిని ముద్దాడుతున్నారో మీరు తెలియకుండానే క్రీస్తును ముద్దాడుతున్నట్టు వాస్తవం. అంతరంగం ప్రకారం శారీరకంగా చూస్తే మీరు విగ్రహారాధన చేస్తున్న వారితో సమానం. విగ్రహారాధికులు బొమ్మలను ముద్దాడుతారు. వారు తమ దేవీ దేవతలను వారు ముద్దాడుతారు. వాటిని పాలతోనూ నెయ్యితో అభిషేకాలు చేస్తారు. వాటిని కళ్ళకద్దుకుంటారు. వారు ఎట్లా చేస్తున్నారో ఇప్పుడు మక్కాలో ఉన్న బ్లాక్ స్టోన్ను మీరు ముద్దాడుతున్నారంటే ఒకటి మీరు విగ్రహారాధకులు అయి ఉన్నారు ముస్లింలు, లేదా తెలియకుండానే క్రీస్తుని అంతరంగములు మీరు కొలుస్తున్నారని తద్వారా రుజువు. ఎందుకంటే సియోనులో రాతిని వేసిన వాడను నేనే అని చెప్పాడు.
సరిగ్గా మీరు కూడా రాయ అల్లా దగ్గర నుండి స్వర్గం నుండి పంపబడిన రాయి అని మీరు అంటున్నారు. ఈ రెండు కారణాలను బట్టి ఖురాను కంటే ముందు, ముహమ్మదు కంటే ముందు, ఇస్లాం కంటే ముందు ఉన్న ఇజ్రాయిల్ చరిత్ర, క్రీస్తు ప్రభు వారి చరిత్రను చూస్తే గనుక ఈరోజు ఏదైతే బ్లాక్ స్టోన్ నల్లని రాయని మీరు చెప్పి దాన్ని ముద్దాడుతున్నారో అది సాక్షాత్తు క్రీస్తు వారికి సంబంధించింది. తర్వాత సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించిన వాడు ఎప్పటికీ కలవరపడడు. చాలండి. కాబట్టి ఇక్కడ యెషయా 28:16 చెప్పబడిన సియోనులో మూల రాయిని వేసిన వాడని నేనే అన్నాడు. ఇదే మాటను అరబ్బు ప్రజలు ముహమ్మదు కాలంలో తీసుకొని ఇది అల్లా పంపించిన రాయి అని చెప్పేసేసి స్వర్గము నుండి అల్లా పంపించారని చెప్పుకుంటూ దానిని ముద్దాడటం జరుగుతుంది. తర్వాత 118వ సంకీర్తన 22వ వచనములో రాయబడినది ఏమని? నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని చెప్పేసి. ఇంకా బైబిల్లో చదివితే గనుక అబ్రహాము యొక్క మనవడు అంటే యాకోబు తన మామగారైనటువంటి పద్నారాము అనేటువంటి తన ఊరు వెళుతుంటుంటే, తన మామగారు ఊరు వెళుతున్నప్పుడు రాత్రి అరణ్యములో అతడు నిద్రపోవటం జరుగుద్ది. ఒక రాయిని తెచ్చి తలగడగా చేసుకొని పడుకొని ఆ రాత్రి వేళ దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఆ స్వప్నములో ఒక నిచ్చెన భూమి నుండి ఆకాశం వరకు వేయబడి ఉంటుంది. ఆ కలను గనిన అతడు ఉదయాన్న అతడు లేచిన తర్వాత అతడు పండుకునేది ఒక అరణ్య ప్రదేశం. వెంటనే అతడు లేచి అనుకుంటాడు, పరలోకపు గవిని ఇదే, ఎల్ బెతియేల్ అనగా దేవుని మందిరము ఈ చోట ఉంది అని చెప్పి ఏ రాయినైతే అతడు తలగడగా చేసుకున్నాడో సరిగ్గా అదే రాయిని స్తూపముగా నిలవబెట్టి దాని కొన మీద అతడు తైలము పోసెను. అంటే బైబిల్ గ్రంథములో పరిశుద్ధ ప్రవక్తలనబడిన వారు, దేవుని సేవకులనబడిన వారు, పరిశుద్ధ వాక్యాన్ని ఎరిగిన దైవ ప్రవక్తలు ఏవైతే చేసుకుంటూ వచ్చారో వాటి నమూనాని, వాటి వాస్తవాన్ని మహమ్మదు లేక అరబ్బు ప్రజలు దానిని వెలుగులోకి తీసుకొచ్చి ఈరోజు ఆ రాతిని అక్కడ పెట్టి ఇది కూడా బైబిల్లో చెప్పబడిన రాతి వంటి ఒక రాయే అని కొండ గుర్తుగా చెప్పటానికి ఒక రాయిని పెట్టి పూజిస్తున్నారు అని చెప్పేసి బైబిల్ ప్రకారంగా పూర్తిగా అర్థమవుతుంది. ఒకవేళ కాదు అని అంటే గనుక నా అడ్రస్ చెప్పాను కాబట్టి ముస్లిం సహోదరులు నా యొద్దకు రావచ్చు, నన్ను ప్రశ్నించవచ్చు, గ్రంథ పరిశోధన చేయొచ్చు. నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి. అలాగే మీరు అడిగే ప్రశ్నలకు దయతో నేను కూడా చక్కగా సమాధానం చెప్పగలుగుతాను. ఫోన్లో మాట్లాడుకుందాం, ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకుందాం, వాటికి నేను అసలు సమయం ఇవ్వను. ఏదైనా కనుక్కుంటే దయచేసి నా దగ్గరికి రండి, మాట్లాడుకుందాం. లేదా నేను ఎలాగైతే ఈ విషయాలను, ఈ యొక్క వాస్తవాన్ని నేను బయట యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా బయటపడుతున్నానో దయచేసి మీరు కూడా ఆ విధంగా ప్రసంగాలు చేస్తూ 10 మందికి చక్కగా అర్థమయ్యే రీతిలో మీ దాంట్లో ఉన్న నీతి, పరిశుద్ధతను మీరు కూడా బయట పెడితే చాలా బాగుంటుంది. ఓకే. తర్వాత బైబిల్ గ్రంథములో కుమారుని ముద్దు పెట్టుకునుడి అని రాయబడింది. ఈరోజు బ్లాక్ స్టోన్ నల్లన రాయిని ముస్లింలు ముద్దు పెట్టుకుంటున్నారు. దానికి గుర్తు ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు సియోనులో స్థాపించబడిన మూలరాయి, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని రాయబడింది. తర్వాత వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండ, ఆ బండలోని పానము వారు చేసిరి, ఆ బండ క్రీస్తే అనగా రాయ క్రీస్తే అని క్లియర్గా రాయబడింది. అంటే బైబిల్లో ఏ విషయాలు అయితే ఉన్నాయో వాటిని ముహమ్మదు అరబ్బు ప్రజలు పొందుపరుచుకున్నారని ఇక్కడ వాస్తవంగా మనకు అర్థమైపోతూ ఉంది. అంటే క్రీస్తు అక్కర్లేదు అంటూనే అంతరంగంలో క్రీస్తును కలిగిన వారుగా మీరు కనబడుతున్నారు. ఇక్కడ పైకి నోటితో మాకు క్రీస్తు అక్కర్లేదు, మాకు ముహమ్మద్ ప్రవక్త గారే కావాలని అంటూనే క్రీస్తు ఆనవాళ్ళని పూజిస్తున్నారు, క్రీస్తు గుర్తులను పూజిస్తున్నారు, క్రీస్తు నమూనాను పూజిస్తున్నారు, క్రీస్తు యొక్క వాస్తవికతను మీరు పూజిస్తూ ఉన్నారు. ఇక్కడ అర్థమైపోతున్నారు. ఎందుకంటే బైబిల్ ప్రకారం కుమారుని ముద్దు పెట్టుకునుడి అని అన్నది. ఈరోజు మీరు నల్లని రాయి ముద్దు పెడతారు. ఆ ముద్దు పెట్టుటలో పరమార్థం అది క్రీస్తుకే వర్తిస్తుంది. బైబిల్ ఇంకెక్కడ కూడా దేనిని ముద్దు పెట్టుకోమని చెప్పలేదు. యోబు గ్రంథంలో ఒక మాట 31వ అధ్యాయము నుండి మీకు చదివిపిస్తాను. ఒకవేళ మీరు స్వర్గం నుండి పంపబడిన రాయి అయితే గనుక హయ్యోబు అంటే యోబు 31వ అధ్యాయములో చెప్పిన మాట ఏమిటంటే దేవుడి అనంత విశ్వాన్ని కలిగించాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, సముద్రం
లేక ఈ పంచభూతాలు, దేవదూతలు ఇవన్నీ దేవుడు కలిగించినవే. ఒక మాట చూడండి, అందులో 31వ అధ్యాయము 26వ వచనం నుండి నేను చదువుతున్నాను. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని, చంద్రుడు మిక్కిలి కాంతిగా నడుచుచుండగా నేను అతనినే గాని చూచి, నా హృదయమందు రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు అనగా సూర్యుడు తట్టు అలాగే చంద్రుడి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టుకొని ఎడల పరమందున్న దేవుని దృష్టికి నేను వేషధారిని అవుదును. అంటే సూర్యుడిని ముద్దు పెట్టడానికి వీల్లేదు, మరి చంద్రుడిని ముద్దు పెట్టుకోవడానికి వీల్లేదు బైబిల్ ప్రకారం. మరి ఎవరిని ముద్దు పెట్టాలి? కుమారుని ముద్దు పెట్టుకునుడి. కుమారుని ముద్దు పెట్టుడి, లేని ఎడలైన కోపించుదో 2వ కీర్తన 12వ వచనం రాయబడింది. మరి సూర్యుడినే ముద్దు పెట్టుకోకూడదు, మరి చంద్రుడినే ముద్దు పెట్టుకోకూడదు. చాలా మంది ముస్లిమ్స్ నిలబడుపు రావడంతో ఇలాగ నిలబడుపు వైపు ఇలా చేతులెత్తి ఇలాగ అనుకుంటూ ఇలా కళ్ళకి ఇలా అద్దుకుంటూ నమస్కారం చేస్తారు. బైబిల్ ప్రకారం విగ్రహారాధన. చాటున రహస్యముగా ఒకవేళ చంద్రుడిని ఇలాగ అనుకున్నా, సూర్యుని ఇలాగ అనుకున్నా, కొంతమంది రాత్రి వేళ సాయంత్రం పూట లైట్ వెలిగిస్తే లైట్ వంక చూసి ఇలా తల ఉంచుతారు. ఇవన్నీ విగ్రహారాధన పనుల్లోకి వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ 2 విషయాలు. అయితే మీరు విగ్రహారాధన చేస్తున్నారని నమ్మాలి ముస్లింలు, లేదు క్రీస్తునే మీరు ముద్దాడుతున్నారని నమ్మాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి పచ్చి నిజం. ఎందుకంటే కుమారుని ముద్దు పెట్టుకుని 2వ కీర్తన 12వ వచనంలో రాయబడింది. మీరు నల్లని రాయి ముద్దాడుతున్నారు కాబట్టి తెలియకయే క్రీస్తువు ముద్దాడుతున్నారు. ఎందుకంటే సియోనులో వేయబడిన మూల రాయి క్రీస్తే. మీరు రాయిని ముద్దాడుతున్నారంటే ఆ రాయి వెనకాతలో ఉన్న పరమార్థం క్రీస్తే అనేది కొండ గుర్తు. దీనిని మీరు ఒకే చేసుకోవాలి. లేదు అది క్రీస్తుకు సంబంధించింది కాదు అని అంటే కనుక మీరు విగ్రహారాధకులని మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే యోబు గ్రంథము 31 మనం చదువుకునేటువంటి 26 వచనము, సూర్యుడు ప్రకాశించినప్పుడు చంద్రుడు వెన్నెలగా ఉన్నప్పుడు నా హృదయమందు రహస్యముగా నేను ప్రేరేపించబడి ఆ సూర్యుడి వైపు చంద్రుడి వైపు చూచి నా నోరు తెరిచి వారిని ముద్దాడిన ఎడల సృష్టికర్త అయిన దేవుడికి నేను వేషధారినవుదును అని రాయబడింది. ఈ మాట యోబు గ్రంథం 31 16 26 వచనం నుండి రాయబడ్డాయి. ఈ కారణాన్ని బట్టి ఏదైతే మీరు నల్లని రాయిని ముద్దాడుతున్నారో ఇక్కడ 2 విషయాలు. అయితే క్రీస్తునన్నా మీరు అంతరంగంలో తెలియకుండానే అంగీకరిస్తుందని అర్థమైపోతుంది. ఎందుకంటే బైబిల్ ఎక్కడైతే రాయని శబ్దం వచ్చిందో ఆ రాయి శబ్దం వెనకాల క్రీస్తే దాగి ఉన్నాడు. తర్వాత దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 34 వచనం చదివితే అక్కడ ఇట్లా వ్రాయబడి ఉంటుంది, చేతి సహాయము లేని ఒక రాయి వచ్చి. దానియేలు గ్రంథములో ఆ యొక్క 2వ అధ్యాయం 34 వచనం, నెబుకద్నెజరు కలగంటాడు, పెద్ద ప్రతిమ, బంగారము, వెండి, ఇత్తడి, తర్వాత ఇనుము, మట్టియు కలిసిన పాదములు. అయితే ఒక చేతి సహాయం లేని ఒక చిన్న రాయి వచ్చి ఆ విగ్రహ ప్రతిమను నలగగొట్టగా అది ఆ రాయి భూతలమంతగా మారినంతది. ఆ చేతి సహాయం అనగా పురుషుని ప్రమేయం లేకుండా పుట్టినవాడు. చేతి సహాయం లేకుండా పుట్టినవాడు. ఒక బిడ్డ పుట్టాలంటే పురుషుడు సహాయం స్త్రీకి అవసరము. స్త్రీకి పురుషుని సహాయం లేకుండా ఈ భూమి మీద ఏ జీవరాశి మరొక జీవరాశిని కనలేదు. ఒక స్త్రీ బిడ్డను కనాలంటే పురుషుని సహాయం అవసరము. అయితే ఇక్కడ చేతి సహాయం లేని తీయబడిన ఒక రాయి, అంటే తీయబడినంటే ఆ రాయి అంతకుముందు ఎక్కడుంది? పరలోకములో ఉన్నాడు ఆయన. పరలోకములో ఉన్న ఆ రాయి అనగా ఆ క్రీస్తు భూలోకానికి వచ్చి ఈ రాజ్యములన్నిటిని అణగద్రొక్కెను. బాబిలోనియా, తర్వాత మాదీలు, పారసికులు, తర్వాత గ్రీక్ సామ్రాజ్యం, ఆఖరిది రోమా సామ్రాజ్యం. ఏ రోమీలైతే క్రీస్తును బంధించారో, ఏ రోమీలైతే క్రీస్తుకు శిక్ష విధించి సిలువకు అప్పగించినారో అదే రోమీలు ఆ తర్వాత కాలములో రోమా సామ్రాజ్యాలు, రోమా ప్రభుత్వాలు, రోమా అధికారులే యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఈరోజు వాటికన్ సిటీ, రోమ్ పట్టణం, పోపు ఉండేటువంటి చోట పేతురు తల్ల క్రిందలుగా సిలువేయబడి మరణించిన ప్రదేశంలో ఒక గొప్ప దేవాలయాన్ని కట్టారు. అంటే రాజ్యములన్నీ కూడా క్రీస్తు అనబడి ఒక చిన్న రాయి వచ్చి ఆ రాయి భూతలమంతగా మార్చబడెను. ఈరోజు క్రైస్తవ్యం
అరబ్ దేశాలలో కూడా ఉంది, ఇస్లాం దేశాల్లో ఉంది. మన న్యూ ఇయర్ సందర్భముగా ముస్లింలు ఎన్ని దేశాల వారు క్రీస్తు ప్రభుని ఆరాధించిరి. లైన్గా మీకు క్లిప్పింగ్స్ రూపంలో మీకు చూపిస్తా. ఎన్నెన్ని దేశాల వారు అరబ్ ప్రజలు జనవరి 1st డే అంటే జనవరి 1 మొదటి తారీఖును, అలాగే క్రిస్మస్ న్యూ ఇయర్, అలాగే క్రిస్మస్ 25th క్రీస్తు పుట్టిన సందర్భంగా పురస్కరించుకునే ఈ క్రిస్మస్ ని ప్రపంచ ముస్లిం దేశాలు కూడా ఆయనను కొనియాడటం జరిగింది. ఇవన్నీ మీరు చూడొచ్చు చక్కగా. అంటే అర్థం ఏంటంటే, మీరు తెలియకుండానే క్రీస్తు మాకు వద్దు అంటుంటుండగానే అంతరంగంలో క్రీస్తు ఛాయను ముద్దాడుతున్నారు, క్రీస్తు ఆనవాళ్ళను ముద్దాడుతున్నారు, క్రీస్తుకు సంబంధించిన గుర్తులను మీరు కొనియాడుతూ ముద్దాడుతున్నారు. ఎందుకంటే 2:12 కీర్తన ప్రకారం కుమారుని ముద్దు పెట్టుకొనుడి అని ఉంది. ప్రకృతిలో మరి దేనిని ముద్దాడద్దని యోబు గ్రంథములో రాయబడినది. మీరు నల్లని రాయిని ముద్దాడితే గనుక అది క్రీస్తు కాదంటే మీరు విగ్రహారాధకుడు. లేదు, ఈ రాయిని ఖచ్చితంగా కొనియాడాలి అని అంటే ఆ రాయి వెనకాతలు ఉన్న పరమార్థం బైబిల్ ప్రకారము అది క్రీస్తే. యాకోబు తలగడగా చేసుకున్న రాయి అతడు కలగన్నాడు. ఆ రాయిని అక్కడ పెట్టి నూనె పోసి పరలోకపు గవిని ఇదే, దేవుని మందిరం ఇదే అని చెప్పి ఆ రాయిని అక్కడ గుర్తుగా పెట్టాడు. ఆ రాయికి సాదృశ్యం క్రీస్తు ప్రభువారే. అలాగే సియోనులో నేను మూల రాయితిని వేయబోచున్నాను, నిషేధించబడిన రాయి మూలక తల రాయి అని చెప్పి యెషయా 28:16లో చెప్పబడినటువంటి ఆ యొక్క రాయి క్రీస్తుకు సంబంధించింది. 118వ కీర్తన 22వ వచనము, ఇదిగో ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు అనంటూ నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అని చెప్పేసి 118వ కీర్తన 22వ వచనంలో చెప్పబడిన ఆ రాయి కూడా క్రీస్తునాథునికి సంబంధించింది. ఇకపోతే దానియేలు గ్రంథములో మీరు ఇప్పుడు మీకు చదివినిపించిన ఆ యొక్క 3వ అధ్యాయం 2వ అధ్యాయం 34వ వచనము, దాని పైనుండి కూడా చదువుకుంటూ వస్తే, చేతి సహాయము లేని ఒక చిన్న రాయ విగ్రహమును పడగొట్టి భూతలమంతగా మార్చబడినది. ఈ రాయి కూడా సాక్షాత్తు క్రీస్తుకు సంబంధించిన ఆనవాది. అలా అని చెప్పి ఏ క్రైస్తవుడు రాయికి దండం పెట్టడం అనేది ఈ రోజుకు లేదు. ఎక్కడో ఆర్సిఎం రోమన్ క్యాథోలిక్ వారు మరియమ్మ బొమ్మను పెట్టుకోవటమో ఆనవాలుగా, యేసు ప్రభు వారు సిలువ వేయబడిన బాలయేసు చిన్న బొమ్మలు పెట్టుకొని వారేదో పూజించటం లేకపోతే నమస్కారం చేయటం జరుగుతుంది. కానీ బైబిల్ ప్రకారము దేనిని ముద్దాడరాదు. ఆకాశమును గాని భూమిని గాని భూమి కింద ఉన్న నీళ్లు ఎందుకని ఉండు దేని రూపమునైననో మీరు నమస్కరించదు. ఆఖరికి మీ తలను తీసుకొచ్చి భూమికి కూడా తల వంచి నమస్కరించవద్దు. ఈరోజు ప్రపంచం ముస్లింలు 5 పూటల నమాజ్ చేసినప్పుడు తమ తలను తీసుకొచ్చి నేలకు వంచుతారు. దేవునికి నమస్కరించాలి తప్ప భూమికి నమస్కరించకూడదు. కానీ ఈరోజు ముస్లిం చేసే పని ఏమిటంటే తలను తీసుకొచ్చి నేలకంట వంచుతారు, నేలకు అర్పిస్తారా శిరస్సును తీసుకొచ్చి. కాబట్టి ప్రభునందు ప్రియులారా చాలా జాగ్రత్తగా వినండి. కాబాను కట్టమని అల్లా అబ్రాహాముకు చెప్పారా? ఎక్కడ చెప్పారు? ఎప్పుడు చెప్పాడు? అప్పుడు అబ్రాహాం వయసు ఎంత? అల్లా కాబా మసీదును కట్టమని చెప్పినట్లు ఖురానులో ఎక్కడైనా ఆధారాలు ఉన్నవా? లేక అబ్రహాము తనకు స్వతాతంగా ఇల్లు అనేది కట్టుకోవడానికి తను కట్టేసుకున్నాడా? ఒకవేళ ఇల్లే గనక అబ్రహాము కట్టుంటే కనుక పైన టాపు కూడా ఉండాలి కదా, పైన ఏమీ లేదు. తర్వాత అబ్రహాము కాలములో కట్టిన ఆనవాళ్ళు అసలు చరిత్రలోనే లేవే. పోతే యేసుకు పూర్వము 1000 సంవత్సరాలు దావీదు చేత యెరూషలేము దేవాలయం కట్టించమని దేవుడు చెప్పిన ఆ యెరూషలేము యొక్క దేవాలయం యొక్క ఆనవాళ్ళు నమూనా ఈ రోజు కూడా మీకు పాత ఆనవాళ్ళు కనబడతాయి. అంటే సులైమాను కాలంలో దేవాలయం ఎలాగ కన్స్ట్రక్షన్ చేయబడినది, దాని కొలతలు ఎంత, ఈ రోజు కూడా కొండ గుర్తుగా ఉన్నవి. మరి ముస్లిమ్స్ అయినటువంటి మీ ఖురాన్ గ్రంథములో ఈ కొలతలు ఎందుకు లేవు? వాస్తవానికి యెరూషలేం దేవాలయము తండ్రి కొడుకులు అంటే దావీదు సులైమాన్ చేత కట్టించమని ఎట్లాగైతే కలిగినదో అక్కడ అర్థము సరిగ్గా అరబ్ ప్రజలు దానికి సంబంధించి మాకు కూడా ఒక దేవాలయం అల్లా కట్టించమని చెప్పాడు. దీన్ని కట్టింది ఎవరంటే ఆ యొక్క దావీదు కంటే పూర్వము
ఇబ్రాహీం గారే కట్టేశారని చెప్పుకునే సందర్భాలు మీరు అనుకోవటానికి కట్టారనేది ఆలోచన. తర్వాత రండి, ఇప్పుడు నల్లని రాయి కోసము మొహమ్మదు వారి యొక్క జీవిత చరిత్ర, ఈ మహితోక్తులు. ఇందులో ఏం రాయబడిందో ఒక్కొక్క విషయాన్ని చదివినిపిస్తా, జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఆ మహితోక్తులు వాల్యూమ్ 1 ఫస్ట్ భాగం ఇది. మహాప్రవక్త వారి సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మహితోక్తులు, ప్రామాణిక హదీసుల యొక్క సంకలనము అని చెప్తూ ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది అంటే జాగ్రత్తగా వినండి. దైవ ప్రవక్త మొహమ్మదు వారు మక్కాలో ప్రవేశించి ముందుగా కాబా ప్రదర్శన చేశారు. మొట్టమొదట హజ్రే అజ్వద్ అనేటువంటి నల్లని రాయిని ముద్దాడారు. ఎవరట? ఎవరైతే మీరు మొహమ్మదు ప్రవక్త అంటున్నారో ఆ ప్రవక్త రాయిని ముద్దాడారు. మరి ఇస్లాంలో విగ్రహారాధన నిషేధం అన్నప్పుడు రాయిని ముద్దాడటం ఏంటండి? దేవుణ్ణి ముద్దాడండి, తప్పులేదు. దేవుడు అక్కడే, ఆయన ముద్దాడండి, ఆయన కొనియాడండి, ఆయనకు స్తోత్రాలు చెల్లించాలి. కానీ మహమ్మదు ఎడారిలో దొరికిన ఈ రాయిని, అనగా నల్లని రాయిని మహమ్మదు ముద్దాడారు. తర్వాత భుజాలు ఎగరేసుకుంటాట. ఆ రాయిని ముద్దాడిన వెంటనే ఈ మహమ్మదు వారు చేసిన పని ఏంటంటే భుజాలు ఎగరేసుకుంటూ కాబా చుట్టూరు కూడా 3 సార్లు తిరిగేటండి. ఈ 3 సార్లు తిరిగి అలిసిపోయి భుజాలు ఎగరేసుకుంటూ మరి అది ఎలా ఉంటుందో సార్ మీరు అర్థం చేసుకోండి. ఒక దైవ ప్రవక్త ఒక రాయిని ముద్దాడి భుజాలను ఎగరేసుకుంటూ పరిగెత్తాడట మదీనా మక్కా చుట్టూ. అలా చుట్టూ తిరిగి తర్వాత ఆయన 3 పర్యాయములు అట్లా చేసి మిగిలిన 4 పర్యాయములు చుట్టూ మామూలుగా నడవసాగిరి. మొత్తం 7 సార్లు 7 సార్లు తిరిగి అందులో 3 సార్లు భుజాలు ఎగరేసుకొని ప్రతిసారి నల్లని రాయిని ముద్దు పెట్టుకుంటూ చుట్టూ తిరగటం అలాగే 3 సార్లు చేసి మరొక 4 పర్యాయంలో ఆయన సామాన్యంగా నడవటం జరిగింది. అలాగా మామూలుగా తిరిగారు. ఈ విధముగా కాబా ప్రదర్శనలు ముగించిన తర్వాత మకామే ఇబ్రాహీం అనేటువంటి అబ్రహాము యొక్క పాదాలు గుర్తులు దగ్గర 2 సార్లు నిలబడి నమాజు చేశారట. గతసారి మీకు చూపించా ఆ యొక్క వీడియోలో ఏంటంటే అబ్రహాము నిలబడినటువంటి పాదాలు గుర్తులు. అసలు జ్ఞానం ఉన్నదండి? సైన్స్ ఒప్పుకుంటుందా దీనికి? నేను అన్నిటికీ సైన్స్ని సమర్థిస్తున్నానని కాదు. ఒక మనిషి బురదలో నిలబడ్డాడు అని అంటే ముద్దలు పడతాయి. ఇసుక నేల మీద మట్టి నేల మీద నడిచి వెళ్ళంటే కొంచెం అనేది జస్ట్ ఆనవాలు పడతాది. అదని నడుచుకుంటూ వాళ్ళ పెడితే ఒక రాయి మీద నిలబడినంత మాత్రం 2 పాదాలు సమానంగా ఏదో మనిషి చెక్కినట్లు ఆనవాలు పడడం ఏంటండి? కనీసం గ్రహించుకోరండి. ఈరోజు అనేక చోట్ల హిందువులు చెప్తారు రాముడు పాదం ఇది, విష్ణు పాదము, ఈశ్వరుడి పాదము, ఇదిగో సాయిబాబా వారి పాదాలు, వెంకటేశ్వరుని యొక్క పాదాలు, ఇలాగా ఎన్నో పాదాలు చెప్తున్నారు. అంటే దేవుణ్ణి ఎరగని అన్యజనులు ఏదైతే చెప్తున్నారో సరిగ్గా నిజదేవుని గుర్తించలేనటువంటి ముస్లింలు కూడా అదే కోవలోకి వచ్చేసారు. ఈరోజు రాయి మీద నిలబడితే రాయి అరుగుద్ది తప్ప అలా నిలబడినంత మాత్రం పాదాలు గుర్తులు ఎట్లా పడతాయని కనీసం గ్రహించాలి కదండి. ఇది మొహమ్మద్ వారు అలా చుట్టూ తిరిగట అలసిపోయి చివరికి అబ్రహాము ఆ కాబా మసీదును కట్టేటప్పుడు ఏ రాయి మీద నిలబడ్డారో సరిగ్గా ఆ రాయి దగ్గరికి వచ్చేసాడట. ఆ రాయి పేరు ఏమిటి అంటే మకామే ఇబ్రాహీం, అంటే పాదాలు నిలిచిన స్థలము, చోటు అని అర్థం. సరిగ్గా ఆ పాదాలు గుర్తుల దగ్గరికి వచ్చి ఆయన నమస్కారం చేసేటండి. మరి దీన్ని బట్టి విగ్రహారాధన చేసినట్టే కదండి. అబ్రహాం ఎవరు? సామాన్యమైన మానవుడే కదా. కాకపోతే మనందరికీ తండ్రి, విశ్వాసులకు తండ్రి, ఒక మంచి మహాప్రవక్త. కానీ దైవాన్ని ఆరాధించే విషయంలో ఆయనంతో మనం కూడా అంతే కదా. పరలోకం కావాలంటే ఆయన ఎంత పాటుపడాలో పరలోకం కావాలంటే మనం కూడా అంతే పాటుపడాలి. అతనిలో అవిధేయత ఉన్న అబ్రహాములో నరకానికి వెళ్తాడు, మనలో అవిధేయత ఉన్న మనం నరకానికి వెళ్తాము. అబ్రహాము గారిలో ఉన్న విశ్వాసము, నీతి, యథార్థత మనలో కూడా ఉంటే అబ్రహాము దేవుని రాజ్యానికి వెళ్ళగలిగితే మనం కూడా దేవుని రాజ్యానికి వెళతాం. అలా అని చెప్పి అబ్రహాము ఒక దేవదూత ఏమి కాడు, దేవుని పరలోకము నుండి భూలోకానికి వచ్చినటువంటి వాడు కాడు.
ప్రారంభంలో అబ్రాహాము కూడా ఒక విగ్రహారాధకుడే కదండి. అతడు మనలాంటి మనిషే కదా. అబ్రాహాము నిలవబడిన రాయి దగ్గరికి వెళ్ళి రాయి దగ్గర మొహమ్మద్ వారు నమాజు చేసి తల వంచి నమాజు చేసి ఆ రాయి దగ్గర కూడా ఇబ్రాహీం గారు కొనియాడారు. దీన్ని బట్టి దేవుని ఎరగని విగ్రహారాధకులు ఏదైతే చేస్తారో మొహమ్మద్ కూడా అదే చేశాడు. కాబట్టి దీన్ని బట్టి బైబిల్ గ్రంథములో ఉన్న ఏ దైవ ప్రవక్తతో కూడా మొహమ్మదును దైవ ప్రవక్త అని చెప్పటానికి సరైనది కాదు. ఎందుకంటే నా గ్రంథముల దైవ అన్వేషణ ప్రకారము చాలా మందికి ఆయన ప్రవక్త అయితే అయి ఉండొచ్చు, ఆయన్ని ఆరాధించవచ్చు, మొహమ్మద్ వారిని కొనియాడచ్చు, గౌరవించవచ్చు, మంచిదే, చెయ్యండి, తప్పులేదు. కాకపోతే దైవ గ్రంథాల ప్రామాణిక ప్రకారంగా నేను ఆలోచన చేసినప్పుడు ఒక రాయిని ముద్దాడటం నిషేధం, విగ్రహారాధన. తర్వాత పాదాలు గుర్తులని చెప్పి రాయి దగ్గర శిరస్సు వంచి నమాజు చేయటం చాలా తప్పు. కానీ మహమ్మద్ వారు చేసిన పని ఏమిటి అని అంటే కాబాలో ఈశాన్యంలో పెట్టిన రాయిని ముద్దాడారట. ఆ తర్వాత భుజాలు ఎగరేసుకుంటూ పరుగులెత్తాడట మదీనా మక్కా చుట్టూరిని. తర్వాత ఆవేశపడి 4 సార్లు సామాన్యంగా నడిచారట. ఇదంతా అయిపోయిన తర్వాత మకామే అనేటువంటి ఇబ్రాహీం అనేటువంటి రాయి నిలబడిన చోటు దగ్గరికి వచ్చి ఆయన నమాజు చేశారు. నమాజు ముగించి సఫా అనేటువంటి కొండ దగ్గరకు వెళ్ళారు. సఫా మర్వా అనేటువంటి కొండల మధ్య 7 సార్లు మరలా పరిగెత్తడం మొదలెట్టాడట ఈయన. వేరే చోటికి వెళ్ళి మరలా కూడా అక్కడ పరుగులెత్తి ఆయన మక్కాకు వచ్చే ప్రతి సమయంలో తన పేరుట పాపక్షమాపణ పొందుట కొరకు బలి పశువులు తన వెంట తీసుకొచ్చేవారు. చూసారా, తన వెంట ఆ బలి పశువును తీసుకెళ్లి తన పాపాలను ఒప్పుకుంటూ ఎవరు మహమ్మద్ మక్కాలో ఒంటెలనో గొర్రెలనో మేకలనో ఎడ్లనో ఆవులనో మొత్తం మీద బలర్పించుకునేవాడట మహమ్మద్. దీన్ని బట్టి ఒక సామాన్య మానవుడు ఎంతో ఆయన కూడా అంతే తప్ప ప్రవక్తల జాబితాల్లో కానీ ప్రవక్తల దైవిక అంతస్తులు కానీ ఆయన మనం చూడలేకపోతున్నాం. భుజాలు ఎగరేసుకొని మక్కా చుట్టూ పరుగులెత్తడం ఏంటి? మళ్ళీ 4 సార్లు ఆవేశపడిన తర్వాత మళ్ళీ ఆగిపోయిన తర్వాత రాయి దగ్గరికి వచ్చి ముద్దాడి నమస్కరించి పాదాల దగ్గర నమస్కరించి ప్రాతిపడటం ఏంటి? ఇవన్నీ చూస్తే ఒక విగ్రహారాధకులు ఎట్లా ఈ పనులన్నీ చేస్తారో అక్షరాల మహమ్మద్ అదే చేశారు. మహమ్మద్ని ఫాలోవర్స్ అంటే ఆయన వెంబడించేవారు నేటి దినాన అదే పని చేస్తున్నారని గ్రంథాల ద్వారా అర్థమైంది. అయితే మహమ్మద్ వారి యొక్క శిష్యుల్లో ఒక శిష్యుడు ఒక కరెక్ట్ అని మాట చెప్పాడు. అది కూడా ఇదే మహితోక్తులు ఈ గ్రంథములో 274వ పేజీలో ఇట్లా రాయబడింది. హజరత్ ఉమర్ బిన్ ఖత్తర్ రజీ కథనం ప్రకారం చూడండి, హజరత్ ఉమర్ బిన్ ఖత్తర్ రజీ కథనం ప్రకారం ఒకసారి కాబా గోడలో అమర్చబడిన నల్లని రాయి దగ్గరకు వెళ్ళి దాన్ని ముద్దాడారట. ఎవరు ముద్దాడారు అనంటే హజరత్ ఉమర్ బిన్ ఖత్తర్ రజీ గారి కథనం ప్రకారం ఒకసారి ఆయన గోడలో కాబా గోడలో అమర్చబడిన నల్లని రాయి దగ్గరికి వెళ్ళి దాన్ని ముద్దాడారు. తరువాత ఆయన ఆ రాయి వైపు వ్రేలెత్తి చూపిస్తూ సంబోధిస్తూ ఇట్లు వాదించిరి. ఏమని? చూడు, నీ ఒక నల్లని రాయివి. చూడండి, ఆయన అంటున్నాడు, మహమ్మద్ శిష్యుడు చెప్తున్నమాట. చూడు, నీ ఒక నల్లని రాయివి, నీవు ఎలాంటి లాభము గాని ఎలాంటి నష్టం గాని కలిగించటం నీకు చేత కాదు. ఆ రాయి దగ్గర నిలబడి చెప్తున్న మాట ఈయన. ఆయన శిష్యుడు మళ్ళా ఏమని? చూడు, నీ ఒక నల్లని రాయివి, నీవు ఎలాంటి లాభము గాని నష్టం గాని కలిగించలేని ఒక నల్లని రాయి మాత్రమే అనే సంగతి నాకు తెలుసు. అయితే మొహమ్మదు నిన్ను ముద్దాడటం, మొహమ్మదు అంటే ప్రవక్త, మా గురువు గారు లేక దైవ ప్రవక్త మొహమ్మదు వారు నిన్ను ముద్దాడుచుంటుండగా నేను చూడకపోయి ఉంటే గనుక నేను కూడా ఎప్పటికీ నిన్ను ముద్దాడేవాడను కాను అని అన్నారు. ఆయన శిష్యుడు ఒక ఆయన అంటున్నాడు, ఆ రాయి దగ్గరికి చూడు, ఒక బ్లాక్ స్టోన్, నువ్వు నల్లని రాయి, నేను ఈ మూల పెట్టారు. ఎందుకు పెట్టారు నాకేం అర్థం కాదు. కాకపోతే నువ్వు ఎవరికి మేలు చేయవు, నువ్వెవరికి కీడు చేయవు, నీ వల్ల లాభం లేదు, నీ వల్ల నష్టం లేదు. మరి ఎందుకు అందరు కలిసి నల్లని రాయివి నిన్ను ముద్దాడుతున్నారు నాకు అర్థం కాల. అలాగే మా గురువు గారు అయినటువంటి మేము ప్రవక్తగా భావిస్తున్న మహమ్మద్ వారు కూడా నిన్నే ముద్దాడారు.
కాబట్టి ఆయన ముద్దాడారు కాబట్టి నేను కూడా వచ్చి నిన్ను ముద్దాడుతున్నాను. ఆయన ముద్దాడటం నేను చూడకపోయి ఉంటే గనుక నువ్వు రాయివి కాబట్టి నేను కూడా నేను ముద్దాడను అన్నాడు. ఇది మాటలు కూడా మహమ్మద్ వారి జీవిత చరిత్ర హదీసుల్లో చెప్పబడినటువంటి మాటలు. అంటే ఇప్పుడు ఒక మెట్టు దైవం విషయంలో మహమ్మద్ కంటే ఒక మెట్టు ఆయన శిష్యుడే కాస్త పై మెట్టు మీద కనబడుతున్నాడు. ఎందుకని ఆ రాయిని చూసి ఇలా అన్నాడు, నువ్వు మేలు చేయటం నీకు చేత కాదు, కీడు చేయటం నీకు చేత కాదు, అమర్చబడిన ఒక నల్లని రాయి మాత్రమే. నువ్వు లాభం చేయలేవు, నువ్వు నష్టం కూడా చేయలేవు. ఎందుకో అందరు నేను ముద్దాడుతున్నారు. అలాగే మా ప్రవక్త మహమ్మద్ కూడా నిన్ను ముద్దాడారు కాబట్టి ఆ ఆనవాళ్ళలో నేను ఉన్నాను కాబట్టి నేను కూడా వచ్చి నిన్ను ముద్దాడుతున్నాను తప్ప నిన్ను ముద్దాడవలసిన పని లేదు అని చెప్పి ఆయన సొంత చేతి కింద ఎదిగిన శిష్యుడే చెప్తున్నటువంటి మాట. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతున్నది వాస్తవం అంటే గనుక, నెంబర్ 1, అబ్రహామును అల్లా మక్కా కట్టమని చెప్పారా, లేక అబ్రహామే తనకు తాను స్వతాతంగా ఆ యొక్క మక్కాను కట్టుకున్నాడా? ఇది మొదట మనం ఆలోచించి తెలుసుకోవలసిన విషయం. ఒకవేళ అల్లాయే కట్టమంటే కనుక ఏ ప్లేస్లో కట్టమన్నాడు ఆ విషయం చెప్పాలి. దాని కొలతలు ఎంత ప్రకారం కట్టమన్నాడు, ఎప్పటికల్లా ఆ పనిని పూర్తి చేయమని చెప్పాడు. ఈ విషయము ఖురానులో నుండి అబ్రహాముకి అల్లా చెప్పిన ఆనవాళ్లు చూపించాలి ముస్లిం సహోదరులు. ఒకటి. తర్వాత రెండో విషయం వచ్చేసరికి అందులో నల్లని రాయి పెట్టమని అల్లా చెప్పారా అబ్రహాం గారికి? ఇది ఆదాము గారి నుండి, ఆదాము స్వర్గం నుండి తీసుకొచ్చారు అని అన్నప్పుడు జలప్రళయం నాటికి ఆ రాయి ఏమైపోయి ఉండొచ్చు. మళ్ళీ అబ్రహాం గారికి ఎట్లా దొరికింది ఆ రాయి? సరిగ్గా ఆ రాయిని తీసుకొచ్చి అబ్రహాం గారు ఈ సైన్యం పెట్టి ఈరోజు ప్రపంచం ముస్లిం దాన్ని ముద్దాడటం ఏంటి? దీన్ని బట్టి బైబిల్ అందుకు ఖురాన్ కంటే ముందు వచ్చిన ప్రవక్తల దైవ గ్రంథం అందుకు ఏం బోధిస్తుంది అనంటే కుమారును ముద్దు పెట్టుకునుడి అని రాయబడింది. ఇప్పుడు రాయిని ముద్దు పెడుతున్నారు కాబట్టి తెలియకుండానే అంతరంగంలో వారి క్రీస్తును కలిగి ఉన్నారని తద్వారా రుజువు అవుతుంది. ఎందుకంటే వారు రాయిని ముద్దు పెట్టారు. బైబుల్ చెప్తుంది, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి, సియోనులో నేను మూల రాయిని స్థాపించి ఉన్నాను, ఆ రాయి క్రీస్తే. అంటే ఇప్పుడు మక్కాలో పెట్టబడినటువంటి కొండ గుర్తుగా కనబడే ఆ రాయి యొక్క వెనకాతల దాగిన సాక్షాత్తు దైవ సంబంధమైన ఆనవాలు క్రీస్తేని ప్రపంచ ముస్లింలో లేదా ఈ విషయాలు వింటున్న నా ప్రియ ముస్లిం జనాంగము ఈ సత్యాన్ని గుర్తించండి. చేతి సహాయము లేని ఆ చిన్న రాయ వచ్చి ప్రతిమను పగలగొట్టి భూతలమంతగా మార్చబడినది. ఆ రాయి కూడా క్రీస్తుకే సాదృశ్యము. తర్వాత యాకోబు తలగడగా చేసుకున్న ఆ రాయి క్రీస్తుకే సాదృశ్యము. అలాగే కొరింథీ పత్రికలోనూ నిర్గమాకాండములో వారిని వెంబడించిన నీళ్లు ప్రవహించి ఆ బండ క్రీస్తే. కాబట్టి రాయన్న అక్కడ బండ అన్న బైబిల్ ప్రకారం క్రీస్తే మనకు ఆనవాలు. దీన్ని బట్టి ఆలోచిస్తే ముస్లిం సహోదరులు మక్కాలో ఆ కాబా మస్జిద్కు ఈ సైన్యం పెట్టబడినటువంటి ఆ బ్లాక్ స్టోన్ నల్లని రాయి క్రీస్తు ప్రభుకి సంబంధించిందని ప్రపంచ ముస్లిం మీరు గుర్తించండి. కాదు అనంటే గనుక మీరు విగ్రహారాధకులని మీరు ఒప్పుకోవాలి. తెల్లారితే మీరు విగ్రహారాధన చేయొద్దు అని మీరే అంటూ ఒక రాయికి మీరు నమస్కరించారు. ఎందుకంటే యోబు గ్రంథం ప్రకారం 31:26 వచనం ప్రకారము నేను సూర్యుడి వైపు చూసి ముద్దాడినా, చంద్రుడి వైపు చూసి నేను ముద్దాడినా దేవుని దృష్టికి నేను నా భక్తి వేషధారులం అవుదాం. అంటే సృష్టిలో దేనిని నువ్వు ముద్దాడకూడదు, బంగారాన్ని ముద్దాడకూడదు, రాయిని ముద్దాడకూడదు, చెట్టుని ముద్దాడకూడదు. నువ్వు ముద్దాడవలసింది నీ బిడ్డలని కూడా కాదు, సృష్టికర్త అయిన దేవుని పాదాలను నువ్వు ముద్దాడాలి. యేసు ప్రభు వారి కాలములో ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసు క్రీస్తు ప్రభు వారి పాదములను ముద్దాడెను. ఎంత అద్భుతం! ఆ ముద్దాడవలసింది ఎవరినంటే క్రీస్తు ప్రభు పాదాలు ముద్దాడాలి. అంటే ఇప్పుడు మక్కాలో పెట్టబడిన నల్లని రాయ వారి పాపములను తీసుకుంటుంది అనంటే యేసు ప్రభు ఒక్కడే పాపరహితుడు, యేసు ప్రభు ఒక్కడే ప్రజల్లో ఉన్న పాపాలను తీసేవాడు. దీన్ని బట్టి మీరు తెలియకే ఆ నల్లని రాయి ప్రజల పాపాలు తీసుకుంటుంది, అందుకు నల్లగా మారిపోయింది అనంటే గనుక దీనికి బైబిల్లో ఒక మంచి అర్థం ఏమిటి అనంటే 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని మీరు చదివితే అక్కడ ఇట్లా రాయబడి ఉంటుంది, మనము ఆయన యందు నీతి యగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడెను. అంటే తెల్లని స్వరూపము కలిగిన ఆయన మన కొరకు నల్లని స్వరూపముగా మారిపోయాను. మీరు ఏదైతే ఒకప్పుడు తెల్లగా ఉండే ఈ రాయి
ప్రజలు దాన్ని తాకగా నల్లని రాయిగా మారిపోయిందని మీరు అంటున్నారో, ముస్లింలైన మీరు అంటున్నారో, ఒక నిజంగా అది నిజమైతే గనుక అందుకు ఆ రాయి కూడా పూర్తిగా క్రీస్తుకే సాదృశ్యం. ఎందుకనగా మనము ఆయన యందు నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడెను, ఆయన స్వరూపము లేని వాడిగా చేయబడను. మనం ఆయన యందు నీతిమంతులుగా అడుగుబడినట్లు స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అతడు చేయబడెను. కాబట్టి చేతి సహాయం లేని ఆరాయి, నిషేధించబడిన మూలకు తలరాయి, యాకోబు తలగడగా చేసుకున్న ఆరాయి, బైబిల్ ఎక్కడైతే రాయి రాయని శబ్దాలు వచ్చినాయో మీరు కూడా మక్కాలో పెట్టిన ఆ రాయి కూడా క్రీస్తుకే వర్తిస్తుంది. కాబట్టి నా ముస్లిం జనాంగమా, దయచేసి గ్రంథ పరిశోధన చేయండి. మీకు తెలిసినదో 4 మాటల కామెంట్స్ రూపంలో పెట్టేసి నేను చెప్పే వాటికి సరైన సమాధానం కాకుండా మరలా చెప్తాను, అబ్రాహామును అల్లా కట్టమని చెప్పాడా? ఒకవేళ ఉంటే నాకు చూపించండి. ఒకటి, దాని కొలతలు ఎంత, ఏ వయసులో ఆయన కట్టాడు, అప్పుడు ఆయన వయసు ఎంత కాలంలో కట్టారు. ఒకవేళ అబ్రాహమే కట్టి ఉంటే కనుక దాని యొక్క నమూనా అబ్రాహం కాలం నుండి మీరు ఎందుకు చూపించలేకపోతున్నారు? క్రీస్తు శకం 600 నుండే మక్కా యొక్క మాట వెలుగులోకి ఎందుకు వచ్చింది? అది కూడా శివలింగ ఆకారంలో మధ్యలో ఉంది, చుట్టూరు అది ఒక రౌండ్గా కట్టబడి మధ్యలో ఒక శివలింగ ఆకార రూపంలో ఉంది. అది కూడా మొహమ్మద్ కాలం నుండే స్టార్ట్ అయింది. అబ్రాహం కాలంలో ఒక నిజంగా కట్టుంటే అప్పటి ఆనవాళ్ళు ఎలా ఉండేది ఒకసారి చెప్పాలి కదా మీరు. కాబట్టి సహోదరులారా, సత్యాన్ని గమనించండి. తర్వాత మక్కాలో పెట్టబడిన 360 విగ్రహాలు ఎవరు పెట్టారు అనేది, తర్వాత మక్కా చుట్టూ వారు 7 సార్లు ఎందుకు తిరుగుతున్నారు అనంటే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయ ప్రకారంగా మీరు చూస్తే బైబిల్లో వారు 7 పర్యాయములు ప్రాకారపు చుట్టూ అనగా ఎరుకో గోడల చుట్టూ తిరిగిరి, దేవుని స్తుతించిరని రాయబడినది. అంటే సరిగ్గా యెహోషువ గ్రంథము 6వ అధ్యాయములో వారు ఏదైతే దాని చుట్టూ కూడా తిరిగి వారు ప్రదర్శనలు చేసుకుంటూ 13వ వచనం, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం, వారు ప్రాకారపు గోడ చుట్టూ కూడా నలువైపులు 7 సార్లు తిరిగి దేవుని వారు స్తుతులు చెల్లించారు. సరిగ్గా దీని యొక్క నమూనా ఆనవాళ్ళనే మహమ్మదు ఇక్కడ మక్కా చుట్టూ 7 సార్లు ప్రదర్శన అనేది ఆయన వెలుగులోకి తెచ్చాడు అనేది యెహోషువ గ్రంథంలో జరిగిన వాస్తవాన్ని బట్టి మనం నమ్మాలి. లేదంటే 7 సార్లు మీరు ఎందుకు తిరగాలి? ఎందుకు తిరగవలసినటువంటి అవసరత మీకు వచ్చింది? అంటే 7 సార్లు తిరగటం ఆనవాళ్ళు మీకు ఉన్నదంటే దీనికి ముందు ఎక్కడో అది జరిగే ఉండాలి. ఎక్కడ జరిగిందంటే యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనములో వారు ఆ గోడ చుట్టూ, ఆ ప్రాకారము చుట్టూ, ఆ యొక్క ఎరుకో గోడల చుట్టూ 7 పర్యాయములు వారు తిరిగిరి, దేవునికి స్తోత్రములు చేసిరి. సరిగ్గా అదే ఫిక్చర్, అదే ఆనవాలు మహమ్మదు తన కాలములో మక్కా పేరుట వెలుగులోకి తెచ్చాడనేది పూర్తిగా మనకు అర్థమైపోతుంది. అందుకే చెప్తున్నాను, ముస్లింలకు జీవం పోసింది ఇజ్రాయేలీలే, బైబిల్కు ప్రాణం ఖురాన్కు ప్రాణం పోసింది బైబిలే. బైబిల్ లేకపోతే కనుక అసలు ఖురానే లేదు. ఇజ్రాయేల్ యొక్క చరిత్ర ఆనవాళ్ళు లేకపోతే అసలు ఇస్లామే లేదు, ముస్లింలే లేరు. కాబట్టి ఈరోజు ఖురాన్ గ్రంథం అంతట్లో కూడా ఇజ్రాయేలీలకు ప్రవక్తలు వారి చరిత్రలే ఉన్నాయి. యాకోబు ఎవడండి? ఇజ్రాయేలీడే. ఇస్సాక్ ఎవడండి? ఇజ్రాయేలీడే, అబ్రహాం సంతానము. అలా ఇంకా కిందకు వస్తే మోషే ఎవరండి? ఇజ్రాయేలీడు. అంటే ఇజ్రాయేల్ ప్రవక్తలు కావాలి కానీ ఇజ్రాయిల్ మాకు అక్కర్లేదు. మరి ఈరోజు ఇజ్రాయెల్తో ఎందుకు యుద్ధాలు చేస్తున్నారు మీరు ముస్లింలు? ఇజ్రాయెల్ దేశం మీద ఎందుకు మీరు ఎగబడుతున్నారు? ఇజ్రాయెల్ లేకుండా ఎందుకు చేయాలనుకుంటున్నారు? తెల్లారితే మీకు ఇజ్రాయెల్ చరిత్ర లేకపోతే, ఇజ్రాయెల్ ప్రవక్తల యొక్క చరిత్ర మీకు లేకపోతే అసలు మీకు ఆనవాలే లేదు. కాబట్టి బైబిల్ గ్రంథములు ఏ ప్రవక్తలైతే ఉన్నారో వారందరూ కూడా ఇజ్రాయేల్ వంశము నుండి వచ్చిన ప్రవక్తలే. ఆఖరికి యోహాను యేసుక్రీస్తు వారితో శుద్ధ. వీరందరూ కూడా బైబిల్ ప్రకారంగా యూదులు లేక ఇజ్రాయెల్ నుండి వచ్చిన వారే. మీరు అంటున్నారు మాకు ఇజ్రాయెల్తో పని లేదు, అల్లా మమ్మల్ని ఎన్నుకున్నాడు అన్నప్పుడు మరి ఇజ్రాయెల్ యొక్క చరిత్ర మీ గ్రంథంలో ఎందుకు రాసుకున్నారు? మీరు దాన్ని తీసేసి ఒక మహమ్మద్ కోసం మీరు చెప్పండి. ఎక్కడైనా సమాజంలో వేదికల దగ్గర మీరు ఇస్తమాలు పెట్టినప్పుడు మీరు ఒక మహమ్మద్ వారి కోసం చెప్పండి, ఆయన మంచితనం కోసం చెప్పండి, చూద్దాం. ఆయన పవిత్రత కొరకు, ఆయన వివాహాల కొరకు, ఆయన కత్తిపెట్టి యుద్ధం చేశాడా లేదా, ఈ చరిత్రలంతా మీరు కాస్త
ఇది దైవానికి సంబంధించిన, సమాజానికి సంబంధించిన ఒక మంచి సంకల్పకుడు మహమ్మద్ వారని మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి, చూద్దాం. మీరు ఎక్కడైనా చెప్పేది మహమ్మద్ కోసం రూపాయలు 10% చెప్తే 99% మీరు ఇజ్రాయెల్ చరిత్ర మాత్రమే చెప్పాలి. యేసు ప్రస్తావన లేకపోతే ఏ సభ కూడా మీకు నడవద్దు. ఎక్కడైనా మీరు పెట్టండి. ఆఖరికి షఫీ బ్రదర్ లాంటి, సిరాజ్ లాంటి, జాకిర్ నాయక్ లాంటి వాడు, అతని యొక్క గురువు గారి అహ్మద్ దీదాద్ లాంటి వారు ఎవరైనా పెట్టనివ్వండి. వీరందరూ కూడా తెల్లారితే బైబిల్ ప్రస్తావన లేకుండా, యేసు క్రీస్తు యొక్క ప్రస్తావన లేకుండా, సృష్టికర్తని యెహోవా దేవుడని ప్రస్తావన లేకుండా ముస్లింలు మీద ఏ సభ కూడా ముగించబడదు. ప్రతి శుక్రవారం నమాజ్ వేళల్లో ఈ ప్రవక్తలందరినీ మీరు తలంచుకోవాలి. లేకపోతే మీకు అసలు ఆ రోజే మీకు గడవదు. కానీ ఏ క్రైస్తవుడు, ఏ యూదుడు ముస్లింలను కానీ ఖురాన్ యొక్క ప్రస్తావన తేవటానికి వీల్లేదు. కొంతమంది కామెంట్స్ రూపంలో పెట్టారు, బ్రదర్ మీరు బైబిల్ కోసం చెప్పచ్చు కదా, ఖురాన్ అవసరమా అని. ఖురాన్ అవసరం నేనేం చెప్పట్లా, టైం వేస్ట్ చేసుకుని చెప్పడం నాకేం టైము ఖాళీగా ఉండి కాదు. కాకపోతే ముస్లిం సహోదరులు తెలియక కొంత ఎవరెవరో చెప్పిన మాటలు విని, ఎవరెవరో రాసిన గ్రంథాలను, ప్రామాణిక గ్రంథాలను నమ్మేసి భ్రమపడి నిజ మార్గంలో నుండి తప్పిపోతున్న కారణము చేత ఈ విషయాల్ని చెప్పటం జరుగుతున్నది తప్ప, నాకేదో ఖాళీగా కుదిరి ఇస్లాం కొరకు ఖురాన్ కోసం చెప్పాలని నాకేమీ లేదు. నా బైబిల్ కోసం చెప్పడానికి నాకు టైం లేదు. టైం లేదంటే దేవుడు వాడుకుంటున్నాడు ఎన్నో స్థలాల్లో, ఖాళీ లేని పరిస్థితి. అలాంటి దీనికోసం ఎందుకు చెప్పాలి? కానీ చెప్తున్నానంటే కొంత సమయం ఖాళీ చేసుకుని చెప్తున్నామంటే దీనికి అర్థం ఏంటంటే వారు రక్షణలోకి రావాలి. వారు తెలియకయే దేని విషయంలో భ్రమపడుతున్నారో ఆ వాస్తవాన్ని తెలియపరిచే ఉద్దేశమే ఈ బైబిల్ మరియు ఖురాన్. తెలియక ముస్లిం అనుకుంటారు ఇష్మాయిల్ సంబంధులు మేమందరము, ఇబ్రాహీం యొక్క తొలి కుమారుడైన ఇష్మాయిల్ నుండి పుట్టుకొచ్చాం ముస్లింలు మేము అందరూ అంటున్నారు. కానీ ఇష్మాయిల్కి ముస్లిమ్స్కి సంబంధమే లేదు. అసలు ఇష్మాయిల్కి మహమ్మద్ ప్రవక్తకు వంశావళి లేనే లేదు. ఉన్నట్లు ఖురాన్లో ఎక్కడైనా ఉన్నదా? ఇజ్రాయిలీలకు ఉన్నటువంటి సున్నతి క్రమము అసలు ముస్లింలకు లేదు. మరి ముస్లింలు సున్నతి చేయించుకుంటున్నారంటే దీనికి ఆధారం కేవలం ఇజ్రాయేలీలే. అందుకు బైబిలే ప్రామాణిక గ్రంథం వీళ్ళకి. అంటే బైబిల్ గ్రంథములు ఉన్నాయన్నీ కూడా నెరవేర్చేస్తూ తాము వాడేసుకుంటూ బైబిల్ మాకు అక్కర్లేదని తృణీకరించటం ఎంత అజ్ఞానం. కాబట్టి సత్య సంగతులు తెలుసుకోనండి. రేపటి దినాన మరొక భాగంలో ప్రభు సమయం ఇస్తే కనుక మరొక సంగతితో మనం కలుసుకుందాము. చివరిగా చెప్తున్నాను, అబ్రాహామును కట్టమని అల్లా చెప్పాడా? చెప్తే దానికి కొండ గుర్తులు ఏమైనా ఉన్నాయా? కానీ బైబిల్ ప్రకారముగా దావీదును అతని కుమారుడికి దేవుడిచ్చిన ప్రేరేపణ చేత యెరూషలేములో దేవాలయం కట్టబడింది. సరిగ్గా దీన్నే మీరు తీసుకొని అబ్రహాం గారు ఇష్మాయిల్ గారు కట్టారని మీరు అనుకుంటున్నారనేది ప్రపంచానికి తెలిసిన ఒక సత్యము. ఒకరు కడితే గనక అప్పటి కాలం నమూనా ఎట్లా ఉండేది మీరు చూపించాలి. కట్టమని అల్లా చెప్పినట్లు ఖురాన్లో మీరు చూపించాలి. ఇవేమీ లేవు. కాబట్టి మహమ్మద్ కాలంలో శివలింగ ఆకారంలో అది కనబడుతుంది. ఇది మాత్రం వాస్తవం, ఇది జగమెరిగిన సత్యము. తర్వాత రాయిని మీరు ముద్దాడుతున్నారు అంటే తెలియకుండానే క్రీస్తుని అంతరంగంలో మీరు విశ్వసిస్తున్నారు నమ్మండి. ఒకటి లేని పక్షముగా మీరు కూడా విగ్రహారాధన చేస్తున్న వారితో మీరు సమాధానం నమ్మండి. ఎందుకంటే ఏ రాయికి నమస్కరించాలి. రాయికి మీరు నమస్కరించారంటే అల్లా స్థానంలో దేనిని పెట్టి పూజించద్దు అన్నప్పుడు మరి రాయిని మీరు ముద్దాడుతున్నారు, అక్కడ నమాజు చేస్తున్నారు, ఆ రాళ్ళ చుట్టూ కూడా మీరు ప్రదర్శన చేసి నమస్కారం చేస్తుందంటే విగ్రహారాధి చెట్టు చుట్టూరు ఎట్లా తిరుగుతారో, నా రాళ్ళ చుట్టూ ఎట్లా అయితే తిరుగుతారో వారు తిరుగుతున్నట్టు మీరు తిరుగుతున్నారు. కాబట్టి మీరును దేవుణ్ణి ఎరగని అన్యజనులు ఎట్లా ఉన్నారో సాక్షాత్తు మీరు కూడా నిజ సృష్టికర్తని ఎరగని ప్రజలని, ముస్లింలు అనబడిన మీరు నిజ సృష్టికర్తని ఎరగని వారిని ప్రపంచానికి అర్థమవుతుంది. ఏమైనా ఒకరు తెలుసుకోవాలనుకుంటే కనుక సరైన రీతిలో మీరు కామెంట్స్ మీరు పెట్టండి, ఫోన్లో మాట్లాడండి. తర్వాత ఇంకే విషయం అంటే ఎప్పుడైనా మాట్లాడంటే చక్కగా సహోదర ప్రేమతో కూర్చొని మాట్లాడుకుందాం. ఓకే, మరొక భాగంతో మనం కలుసుకుందాం. ప్రభు దీవించును గాక. థ్యాంక్ యూ.